నమస్తే, నేను సిరి. జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోదీ గారిని కూడా మోసం చేశారా? ఏదైతే బాలరాముడి విగ్రహ ప్రతిష్టకు అక్కడికి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి 1,00,000 లడ్డూలు అయితే పంపించడం జరిగింది. దీంతో మరి అక్కడైతే భక్తులందరూ దాన్ని సేవించడం కూడా జరిగింది. మరి అప్పుడు కూడా ఇదే నెయ్యితో తయారు చేశారు అని చెప్పేసి కూడా మనకి తెలుసు. సో మరి ఏంటి, మరి అక్కడ ఉన్న భక్తుల్ని కూడా భక్తుల కన్నా ముందు మోదీ గారిని మోసం చేసినట్టేనా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు ఇన్ని రోజులు మనం చూసుకున్నట్టయితే మోదీ గారి దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అనేక సార్లు అందరు అంటుంది, మనం అంటుంది కదా, చాలామంది అన్న విషయం ఇది. మరి తన దత్తపుత్రుడు తనని మోసం చేసినట్టేనా? దత్తపుత్రుడా లేదంటే దత్త తండ్రి తెలియదు, కానీ అది ఆయన దత్తపుత్రుడు అని చెప్పి మోడీ అనలేదు, దత్త తండ్రి అని ఈయన అనలేదు. కానీ ఒకటి మాత్రం అన్నాడు జగన్మోహన్ రెడ్డి, రాజకీయాలకు అతీతమైనటువంటి బంధం మా ఇద్దరి మధ్య ఉంది అని చెప్పి బహిరంగం వేదిక మీద నుంచి పబ్లిక్కే చెప్పడం జరిగింది. అది కూడా ఎక్కడంటే గోదావరి జిల్లాలో అల్లూరి సీతారామరాజు విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా నరేంద్ర మోడీ గారిని ఆహ్వానించారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ సందర్భంగా వాళ్ళిద్దరూ ఒక వేదిక మీద ఉన్నారు. ఆ వేదిక మీద నుంచి ఆయన చెప్పింది ఏంటంటే రాజకీయాలకు అతీతమైనటువంటి బంధం మా ఇద్దరి మధ్య ఉందని చెప్పారు. సో దాన్ని బట్టి వాళ్ళిద్దరి మధ్య మంచి బంధం ఉంది, ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉంది. మోసం చేయాలని అంటే నమ్మిన వాళ్ళే మోసం చేస్తారు, నమ్మకపోతే ఎవడు మోసం చేయలేదు కదా. సో కాబట్టి నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని మోడీ గారు నమ్మారా తెలియదు. మొత్తం మీద నమ్మకం ఎవరు నమ్మారు, ఎవరు మోసపోయారు అనేది వాళ్ళిద్దరు తెలుసుకోవాలి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి అపారమైనటువంటి నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. ఆ నమ్మకం లేకపోతే కనుక ఈ పాటికి బెయిల్ రద్దు అయ్యేది, జైల్లో ఉండేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలల పాటు జైల్లో ఉన్నారు. ఆయన ఈడీ కేసులు, సిబిఐ కేసులు దాదాపు 20 పైన ఉన్నాయి. 33,000 కోట్ల రూపాయలు కిట్ ప్రోకో కింద దోచేశాడని చెప్పేసి సిబిఐ వాళ్ళు ఛార్జ్ షీట్ వేశారు. ఇంతవరకు పక్కా. సరే, కోర్టులు ఇంకా ఫైనల్ చేయలేదు కాబట్టి మీరు ఎలా చెప్పగలరు ఆయన దోచేసాడని చెప్పేసి అనొచ్చు చాలామంది కూడా. సిబిఐ ఛార్జ్ షీట్లో పొందుపరిచారు కాబట్టి ఆ విషయాన్ని మనం చెప్తున్నాం. అయినప్పటికీ నరేంద్ర మోడీ గారికి జగన్మోహన్ రెడ్డి గారు అంటే విపరీతమైనటువంటి ప్రేమ ఉందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా విశ్వసిస్తూ ఉంటారు, నమ్ముతూ ఉంటారు. ఇది నగ్న సత్యం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారి మీద నమ్మకం ఉందా, ప్రేమ ఉందా, అభిమానం ఉందా, ఏముందో మనకు తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ కాపాడుతుంది మాత్రం నరేంద్ర మోడీ గారు. సో నరేంద్ర మోడీ గారి మీద జగన్మోహన్ రెడ్డికి ప్రేమ ఉంటే కనుక, లేదా అభిమానం ఉంటే, ఆయన బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా 1,00,000 లడ్లు అక్కడ పంపించేసి నిలువున మోసం చేయరు. సో నరేంద్ర మోడీ గారు నమ్మారు జగన్మోహన్ రెడ్డి గారిని. జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారు నమ్మారు కాబట్టి మోసం చేశాడు. వెరీ సింపుల్. సో నమ్మిన వాళ్ళని మోసం చేస్తారంటానికి ఇదొక ఇష్యూ. ఏంటి ఆ మోసం అని అంటే, 1,00,000 లడ్లు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అయోధ్య బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా అక్కడ పంపించారు. అక్కడికి వచ్చినటువంటి విఐపీలకి అందరికీ ఈ తిరుపతి లడ్లను పంచడానికి, ప్రసాదాన్ని ఇవ్వడానికి. సో ఆ ప్రసాదం తిన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రత్యేకించి బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా వచ్చినటువంటి ఈ విఐపీలు వాళ్ళల్లో జడ్జెస్ ఉన్నారు, సినిమా రంగంలోని టాప్ వాళ్ళు ఉన్నారు, పారిశ్రామికవేత్తలు ఉన్నారు, అనేక మంది అనేక రంగాల్లో బాగా అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా హాజరయ్యారు. ఆ రోజున వాళ్ళందరికీ ఇవి పంచారు. ఇవి ప్రసాదం స్వీకరించి తిన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి న్యూస్, జంతు కళేబారాలని, ఆ కళేబారాల నుంచి తీసినటువంటి కొవ్వుని కరిగించి తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యిలో కల్తీ చేసి జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల నుంచి ఆయన పాలనలో లడ్లను తయారు చేసి ఇచ్చారు అనేది ఇప్పుడు అర్థమవుతుంది. అంటే బాలరాముడి విగ్రహం ప్రతిష్ఠ సందర్భంగా పంపించినట్లు లడ్లు కూడా అవే లడ్లే కదా, అప్పటి నుంచే ఉంది కదా. నాసిరకం లడ్లు ఉన్నాయి, నాసిరకంగా ఉన్నాయి, ఇంతకు ముందులాగా ఉండడం లేదనేది. అంటే ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తే కనుక నరేంద్ర మోడీ గారిని నిలువున మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మనం ఒక కంక్లూజన్కి రావడానికి అవకాశం ఉంది. కారణం ఏంటంటే, ఆ రోజున ఎంతో పవిత్రతతో నరేంద్ర మోడీ గారు ఉపవాసం ఉంటూ ఆయన ఒక దీక్ష తీసుకొని ఎంతో భక్తితోటి ఆయన
బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. ఆ రోజు మనం చూసాం బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠకి ఎంత నిష్ఠగా ఆయన ఉన్నారు. పైగా ఆయన దేవి ఉపాసకులు, దుర్గామాతను కొలుస్తూ ఉంటారు. ఆయన విదేశాలకు వెళ్ళినప్పటికీ కూడా ఆయన నిమ్మరసం తేనె లేకపోతే నిమ్మరసం వరకే ముగిస్తారు తప్పితే ఏ రోజు కూడా ఆయన అక్కడ పోయి వాళ్ళు పెట్టినటువంటి నాన్ వెజ్ కానీ వాళ్ళు ఇచ్చేటువంటి మద్యపానాలు కానీ స్వీకరించినటువంటి దాఖలాలు లేవనేది నరేంద్ర మోడీ గారి గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట. బీజేపీ వాళ్ళు కూడా అదే చెప్తూ ఉంటారు. ఈవెన్ అమెరికా వెళ్ళినప్పటికి కూడా నరేంద్ర మోడీ గారు అమెరికాలో జస్ట్ వాళ్ళ జనరల్గా వైన్ ఇస్తారు ఏదైనా గెట్ టుగెదరు మాట్లాడుకున్నప్పుడు. బట్ అప్పుడు కూడా ఆయన తయారు చేసుకున్నట్టు నిమ్మరసం మాత్రమే ఆయన తీసుకున్నారని, అంటే అంత పవిత్రంగా ఉంటారు ఆయన. దేవి ఉపాసకులు దుర్గామాతని ఆయన పూజిస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఒక ఆవు దూడ గోవుని ఇంట్లో పెట్టుకొని ఆయన గోవుకు పేరు కూడా పెట్టారు, దీపక్ అనేది పెట్టారు పేరు. సో అంత పవిత్రంగా ఉంటారు. సో ఆయన గోవును పూజిస్తూ ఉంటారు. గోవుని పూజిస్తూ ఇంత పవిత్రంగా ఉండేటువంటి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు అదే గోవు లేదా అదే ఎద్దు లేదా అదే పందికి సంబంధించి రకరకాల జంతువులకు సంబంధించినటువంటి కళేబరాల కొవ్వుని కరిగించి నెయ్యిగా మార్చి కలియుగ ప్రత్యక్ష దైవంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో ఇంత దుర్మార్గానికి నరేంద్ర మోడీ గారు చూస్తూ ఉన్నారు. ఇంత జగన్మోహన్ రెడ్డి గారు పాల్పడినప్పటికీ అని అంటే వాళ్ళిద్దరి మధ్య బంధం మరి ఎంత గట్టిది అని చెప్పి అనుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు అంటే కొండ మీదకి కనీసం కొండ పైకి మాంసాహారం మద్యపాన నిషేధం అనేది మనకు తెలుసు, కానీ ఇక్కడ గుడి లోపలికి వెళ్ళిపోయింది కదా ఇది. అంటే మీరు అన్నట్టు పంది కొవ్వే కావచ్చు, ఏదైతే కళేబరాల నుంచి వచ్చిన దాంతో నెయ్యిగా చేసిన, అంటే గుడి విశిష్టతను కూడా తక్కువ చేయడానికే కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి చూస్తే ఇంతవరకు ప్రధాని మంత్రి గారు అయితే ఎక్కడ కూడా రెస్పాండ్ అవ్వలేదు. నడ్డా గారితో మాత్రమే చంద్రబాబు నాయుడు గారితో రిపోర్ట్ అందజేయండి అని చెప్పేసి అనిపించారు, కానీ ఎక్కడ కూడా మోదీ గారిని మాట్లాడిన దాఖలాలు అయితే లేవు. ఎందుకు మరి స్పందించలేదు ఇంతవరకు? ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఏం జరుగుతుంది అనేది అందరూ వెయిట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇండైరెక్ట్గా ఏం చెప్పారు, అసలు నేను నరేంద్ర మోడీ గారికి లెటర్ రాస్తాను, కేంద్ర హోంశాఖ లెటర్ రాస్తాను, చంద్రబాబు నాయుడు గారు కావాలని దీన్ని గందరగోళం చేస్తున్నారు అని చెప్పేసి ఆయన చెప్పారు. పైగా జూలై 23వ తారీఖు రిపోర్ట్ వస్తే మరి ఎందుకు ఇప్పటి వరకు ఉన్నారు అని అడుగుతున్నారు ఆయన. జూలై 23వ తారీఖు నుంచి ఆగస్టు, సెప్టెంబరు ఇన్ని రోజులు ఎందుకు వెయిట్ చేశారని అడుగుతున్నారు. ఎందుకు వెయిట్ చేశారంటే తిరుమల తిరుపతి దేవస్థానం మీద నమ్మకం ఉంది, తిరుమల వెంకటేశ్వర స్వామి మీద చంద్రబాబు నాయుడు గారికి నమ్మకం ఉంది. ఇది పూర్వపరాలు ఆలోచించి అసలు దీని వెనక అసలు నిజంగానే జంతు కళేబరాల కొవ్వుని కరిగించి నెయ్యిలో కల్తీ చేసి లడ్డూలు తయారు చేశారా, ఇది అనుమానమా, లేదంటే దీన్ని ఎలా నిర్ధారించకుండా ఇలాంటి ఇష్యూని బయట పెడితే దాని కారణంగా వచ్చేటువంటి రెప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా అనేది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అందుకే 1కి 4 సార్లు రకరకాలుగా క్రాస్ చేసిన తర్వాతనే అప్పుడు బయట పెట్టారు, రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ క్రాస్ చెక్కు పంపించారు. క్రాస్ చెక్కు పంపించిన తర్వాత ఉన్నతాధికారుల సమావేశాన్ని నిర్వహించారు. అసలు ఏంటి దీంట్లో నిజం ఉందా అని అన్ని రకాలుగా దాన్ని మొత్తం అధ్యయనం చేసిన తర్వాతనే అసలు విషయాన్ని బయట పెట్టారు. అంతే తప్ప అప్పటికప్పుడు రిపోర్ట్ ఏదో వచ్చింది కదా అని చెప్పి బయట పెట్టేస్తే ఒకవేళ అది కనుక ఇప్పుడు ప్రాథమికంగా కొన్ని టెస్టుల్లో తప్పు వచ్చే అవకాశం ఉంది. అందుకే 1కి 4 రకాలుగా టెస్టులు చేసి ఉన్నతాధికారుల సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఎక్స్పర్ట్లతో సమావేశం అయ్యి ఆయన బయట పెట్టారు. 23వ తారీఖు వచ్చిన రిపోర్ట్ని ఇప్పుడు ఎందుకు బయట పెట్టారని అంటే ఎప్పుడు బయట పెట్టేదాన్ని కూడా ఆయన ప్రశ్నిస్తున్నాడు. అంటే కల్తీ జరిగిందా లేదని చెప్పమంటే జగన్మోహన్ రెడ్డి గారిని 23వ తారీఖున రిపోర్ట్ వస్తే ఇప్పుడు దాకా ఎందుకు ఇచ్చారు అని అంటాడు ఆయన. అసలు కల్తీ జరిగిందా లేదా చెప్పాలి కదా, అది చెప్పాలి. కానీ ఇంకోటి ఏంటంటే నరేంద్ర మోడీ గారిని సీన్లోకి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఈ మొత్తం ఇష్యూలో నరేంద్ర మోడీ గారిని సీన్లోకి తీసుకొచ్చారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా ఆయన లండన్ నుంచి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి నేను చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు, పోలీసులు ఎత్తుకుపోయారు, ఢిల్లీ పెద్దలకు తెలుసు అన్నాడు. ఇంకో దాంట్లో కూడా చాలా నరేంద్ర మోడీ గారిని ఇరికిచ్చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. నేను ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు ఆయన, ఆ రోజున తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో ఈ ఏడి డైరీకి ఇచ్చినప్పుడు ఏఆర్ డైరీకి నెయ్యి సప్లై ఇచ్చినప్పుడు ఆ రోజున తిరుమల తిరుపతి దేవస్థానం
కమిటీలో బోర్డులో బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు కదా అని చెప్పి ప్రశ్నించారు. అంటే దాని అర్థం ఏంది? బీజేపీ వాళ్ళకి తెలుసు కదా, బీజేపీ వాళ్ళు కూడా కలిసి మాతోటి ఉన్నారు, మేమందరం కలిసి చేసామని చెప్పి ఆయన ఇండైరెక్ట్గా చెప్తున్నారు. అంటే నరేంద్ర మోడీ గారిని కూడా ఇరికిస్తున్నారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు. అందరికీ తెలిసే జరిగింది ఇదంతా అని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్పారు కదా ప్రెస్ మీట్లో. నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు ఆయన? తిరుమల తిరుపతి చేస్తాను బోర్డు ఉంది, బోర్డు నిర్ణయం తీసుకుంది, బోర్డు నిర్ణయం మేరకే వాళ్ళకి టెండర్ ఇచ్చాము. ఆ టెండర్ ఇచ్చినటువంటి కమిటీలో బీజేపీ వాళ్ళు ఉన్నారు అంటే దాని అర్థం ఏంటి? మీకు తెలుసు మాకు తెలుసు, అందరం కలిసి కదా మనం చేసింది. నా ఒక్కడిని ఎందుకు, నా ఒక్కడి మీద అపచారాన్ని నెడుతున్నారు, మీరు కూడా అందులో పాత్ర వహిస్తారు ఆయన చెప్పడం పరోక్షంగా, అంతే కదా. సో ఇప్పుడు నరేంద్ర మోడీ గారు రెస్పాండ్ కాకపోతే, ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఉన్నటువంటి బంధం రాజకీయాలకు అతీతమైన బంధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనేకసార్లు చెప్తూ ఉంటారు, బహిరంగానే చెప్తూ ఉంటారు. కానీ దైవాన్ని కూడా కాదని వాళ్ళిద్దరు బంధం నిలబడుతుందా, నిలుపుకోవాలనుకుంటున్నారా అనేది ఈ ఎపిసోడ్ తేల్చాలి. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో కనుక నరేంద్ర మోడీ గారు కనుక రెస్పాండ్ కాకుండా దీంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడేటువంటి ప్రయత్నం కనుక బీజేపీ కేంద్ర పెద్దలు చేస్తే వెంకటేశ్వర స్వామి అయితే ఊరుకుంటారు. ఇప్పటికే వెంకటేశ్వర స్వామి సాక్షిగా 2014లో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీ ఆంధ్రప్రదేశ్కి ఢిల్లీ తరహా రాజధాని నేను కట్టిస్తాను అని అన్నారు. అది నెరవేరలా. అది కూడా ఎంకన్న సాక్షిగా చెప్పారు. తిరుపతిలో బహిరంగ సభలో వెంకన్న సాక్షిగా నేను ఆంధ్రప్రదేశ్కి ఢిల్లీ తరహా రాజధాని కట్టిస్తాను అన్నారు. ఆ తర్వాత ఇప్పుడు ఇది జరిగింది అంటే ఇప్పుడు అది మాట తప్పారు. ఇప్పుడు 15,000 కోట్లు ఏదో ఇచ్చారు, సరే ఏం చేస్తారని చూడాలి. ఢిల్లీ తరహా రాజధాని కట్టిస్తారా లేకపోతే ఇంకోటి కట్టిస్తారో చూడాలి. ఇప్పుడు ఈ లడ్ల విషయంలో ఉదాసీనంగా కనుక వ్యవహరిస్తే నరేంద్ర మోడీ గారు కానీ లేదా అమిత్ షా గారు కానీ లేదా ఢిల్లీ బీజేపీ పెద్దలు కానీ వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఏం జరుగుతుంది అనేది అనేక ఉదాహరణలు ఉన్నాయి. సో కాబట్టి నాకున్నటువంటి అభిప్రాయం ప్రకారం, నా అబ్జర్వేషన్ ప్రకారం నరేంద్ర మోడీ గారు ఈ ఇష్యూలో జగన్మోహన్ రెడ్డి గారిని క్షమించరు అని చెప్పి నేను అనుకుంటున్నాను. క్షమించేటువంటి ప్రసక్తే ఉండదు అనుకుంటున్నా. క్షమించారు అనుకుందాం, అప్పుడు వెంకటేశ్వర స్వామి చూసుకుంటారు ఏం చేయాలనేది. అంతకుమించి మనం ఏం చేయగలిగేది కూడా ఏం లేదు.